చూద్దాం. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక 3 వచనాలు చదవాలి. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 6వ వచనం చదవండి. సాయంకాలమున వారు మరలా వచ్చేదరు. ఎలాగంటక్క? ఇక గట్టిగా చెప్పండి అన్నమాట. కుక్కవలే మరుగుచు. కొంపలో ఇల్లేదిడికి కొంపలో చోట్లేదా? ఎక్కడ తిరుగుతాడు అంటాడు? ఈ మొక్క మళ్ళీ 14వ వచనం చదవండి. 14వ వచనం. సాయంకాలమున మరలా వచ్చేస్తారు. స్కూల్ బస్సు వచ్చినప్పటికీ, కాలేజీ బస్సు వచ్చినప్పటికీ, హై స్కూల్ వదిలినప్పటికీ, ఆంటీ గారు బండి ఎక్కినప్పటికీ. మీ ఊరి మాట కాదు. మా ఊర్లో బెదరో పొద్దున్నే స్కూల్ టైంకి ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళందరూ అంటే కుక్కలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. మీ ఊరి మాట కాదులే, మా ఊరి మాట చెప్తున్నాను. ఆ పిల్లలు బళ్ళకి వెళ్ళేదాకా ఈ కుక్కలు మరుగుతూ ఉంటాయి. డైలాగులు, డబల్ మీనింగ్ డైలాగులు. సాయంకాలం బడి వచ్చినప్పటికీ, కాలేజీ వదిలినప్పటికీ, కాలేజీ బస్సు ఆడేటప్పటికి మళ్ళీ ఇంట్లో కుక్కలన్నీ సెపరేటి. నేను కాదురా బాబు, అవి బైబిల్ రాసిన మాట అదే. సాయంకాలమున పొద్దున్న వచ్చాడు సారి, మళ్ళీ సాయంకాలం ఒరే మీ అమ్మ బాబు నేను కన్నదే సెక్యూరిటీ గార్డ్ ఆ పిల్లకి నువ్వు. నీకు అర్థమవుతుందా? ఇంట్లో అమ్మా బావులు చెప్పిన పని చేయకుండా, అమ్మా బావులు తోడుగా ఉండకుండా, వాళ్ళకు లోబడకుండా, ఓ పిచ్చదాని కోసం ఈడో పిచ్చ కటింగ్ వేసుకుని, చిరుపోని ప్యాంట్లు వేసుకుని, నెత్తిమీద 10 రూపాయలు 5 రూపాయలు మారకుండా అంటే తిరుగుతూ ఉంటారా? వీళ్ళందరినీ దేవుడు దేనితో పోల్చాడు? నా మాట బైబిల్లో మాట. సాయంకాలం మరలా వచ్చేస్తాడంటే పొద్దున సార్ వచ్చేసాడు. పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి పంపేసి, కాలేజీ బస్సు ఎక్కిచ్చేసి, టాటా చెప్పేసి, లేకపోతే వేటాడేసి, డైలాగులు వేసేసి, బాధ పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ బస్సు వచ్చేయడానికి, కాలేజీ వదిలేయడానికి, మాట్లాడేటి మీరు హై స్కూల్ వదిలేయడానికి మరలా వచ్చి మరుగుతారంటే డైలాగులు పిల్లల మీద, అమ్మాయిల మీద, వాళ్ళ అవయవాల మీద, వాళ్ళ దేహాల మీద, వాళ్ళ బ్రతుకుల మీద కామెంట్లు వీళ్ళు. ఆడు ఎవడో అంటున్నాడో, మా కొంప మా ఇంటి పక్కనే సకల దరిద్రాలు నాకే కనపడతాయి. ఆ పిల్లలతోటి అంటున్నాడు, గుండె పగిలిపోతుంది, చచ్చిపోనిపిస్తున్నాడు. నేనైతే అందుకు చచ్చిపోరు. ఇప్పుడే అందులో లారీ కింద చచ్చిపోమందును. ఆ తింగరదే ఏదో చెప్పాలి కదా, నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నేనైతే ఆగి ఆ లారీ కింద పోరా చచ్చిపోరా అందరూ. కుక్కలో సాయంకాలం అయినప్పటికీ మరలా వచ్చేస్తారంట. మరుగుతారు. డైలాగులో డైలాగులో డైలాగులో. అమ్మ పని చెప్తే చేస్తారేళ్ళ, నాన్న పని చెప్తే పనిలోకి వెళ్తారేళ్ళ. వీళ్ళు ఉద్యోగం ఏంటి? కుక్కలా తిరుగుతామే. కాసేపు ఊళ్ళో, కాసేపేమో ఊరు అవతలకే. ఈ కుక్కలు ఎప్పుడు దా తిరిగితే ఏం చేత కూడా కిందకు ఇంకో వచనంలో ఉంటుంది చూడండి, అద్భుతంగా 15వ వచనం. తిండి కొరకు ఇటు అటు తిరుగులాడతారు, తృప్తి కలగని ఎడల రాత్రి ఎంత ఆగు. ఇదిగో నాతో పాటు 4 రోజులు మీటింగ్లు తిరగండి. చెల్లె 12ంటికి కూడా తింటున్నారు, 11ంటికి కూడా తింటున్నారు. ఒక్కోసారి లేట్ అవుతుంటే 1 గంట వస్తుంటే కూడా అప్పుడు కూడా తిండి మండిపోనాడు. కొడుప పాతాళమా లేరనుకున్నారా? దేవుడు ఉత్తునే రాయలేదు. యాండి ఈరోజు చూడండి, ఇంట్లో కాదు రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెగ తింటున్నారు. అర్ధరేత్రిగా కూడా తింటున్నారు. లేరా? అందుకే రాకడ గుర్తుల్లో వాడు చెప్తూ భలే చెప్పండి యేసుప్రభు. నోవాహు చూడండి, ఆ మాట భలే ఉంటుంది. మత్తయి సువార్త 24:37. మత్తయి సువార్త 24:37. సేమ్ సేమ్ ఇప్పుడు అలాగే ఉంటాయి. చూడండి, చెల్లి వెళ్ళిపోతున్నా బెటరా, నేనే వెళ్ళిపోతాను రా. మీ అమ్మాయి గారమ్మా, మన బంధము ఈ ప్రేమ పెళ్ళి అయిపోయి కూడా పెట్టుకోతలే, మొగుడు వచ్చేసాక కూడా అంతే ప్రేమ ఉండాలి మీ అమ్మ మీద. సరేలే కూర్చో, చదవండి. మత్తయి 24:37. చాలా కరెక్ట్గా చెప్పాడు దేవుడు. నోవాహు వాడలోకి వెళ్ళే దినము వరకు అదిగో ఆ రోజుల్లో కూడా ఇదే కథ. నోవాహు గారు ఎంత ప్రకటించరే,
మారు మనసు పొందండ్రా, దేవుడు చెప్పాడురా, జలప్రళయం వచ్చేద్దంట్రా, వర్షం వస్తుందంట్రా, ప్రచండమైన వర్షం అంటరా, భూమిని కడిగేద్దంట్రా, కొట్టుకుపోతారంట్రా. రేయ్ రండిరా రక్షణ వాడలో కంటే ఎవడు వినకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తినొచ్చు. చదవండి, తినొచ్చు. ఇప్పుడు తిండి పానీపూరి బండి కాడా జనం కిటకిటకిటకిట ఆడిపోతున్నారు, మిర్చి బండి కాడా, సల్లబజ్జి కాడా, బిర్యానీ షాపులు కాడా జాగ్రత్త. ఈ మధ్య మేకలు దొరుకుతుంది, కుక్కలు ఎత్తారంట హోటల్లో. బాబో కాదు, నిజమే. మీరు తినే ప్రతి మాసం అనుకున్న మాసం కాదు, అది ఫీల్ అవుతున్నాం అంతే. ఇట్స్ వెరీ టేస్టీ. నో నో, ఇట్స్ డాగ్ డాగ్ డాగ్. లేరనుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు. చైనాలో మొన్న న్యూస్ వచ్చింది, వాళ్ళు ఎంత దౌర్భాగ్యులంటే లైంగిక సామర్థ్యం పెరగడం కోసమంట పసి పిల్లల్ని చంపి ఉడికి నీటిలో ఉడకబెట్టి లైట్గా వేసుకుని ఉప్పు కారాలో ఏమంటే సూపులా తాగేస్తున్నారు వాళ్ళు. పాముల మార్కెట్ ఉంటుంది అక్కడ. ఏ మార్కెట్? ఆ పాములు ఇలా కదిలిపోతుంటే వాళ్ళు తీసుకుని, ఓ వెరీ నైస్, ఇట్స్ వెరీ నైస్, వెరీ టేస్ట్, డూ యూ వాంట్, నీకు కావాలా? పాములు ఏం తింటారు అనుకున్న వాళ్ళు? బొద్దింకలు, వానపాములు. ఆ వానపాములు నూడిల్స్ లేరా? నోవాహు దినాల్లో కూడా సేమ్ ఆయన ప్రకటిస్తున్నాడు, రే దేవుడు చెప్పాడు రా రక్షణ ఓడలోకి రండి, మారు మనసు పొందండి అన్నాడు. ఎవడన్నా ఆడ కూడా తినొచ్చు, చెప్పాలి తినొచ్చు. అండ్ ఇప్పుడు కూడా జనాలు తింటూ, ఇప్పుడున్నన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అప్పుడు ఉన్నాయా? మాట్లాడతలేదు మీరు. హాఫ్ బాయిల్ అంట, ఫుల్ బాయిల్ అంట, హాఫ్ బాయిల్ అంట, ఫుల్ బాయిల్ అంట. ఇవన్నీ ఏవో రకరకాల జనాలు తిండి కోసం బోల్డ్ డబ్బు ఖర్చు పెడుతున్నారు. మా ఊర్లో పేరు చెప్పనులే, లైవ్ వెళ్తుంది తమ్ముడా, పేరు చెప్పని చెప్తానులే. ఎందుకు అప్పులు అయిపోయారా అని పంచాయతీ పెడితే వాళ్ళకి మా ఆవిడకి వారానికి 3 సార్లు బిర్యానీ తేవాలి, పైగా దాన్ని 2 పొట్లాలు తింటుంది ఒకసారి అన్నాడు. ఈ 2 లక్షల అప్పు ఎందుకు అయిపోయారంటే అలా 6 బిర్యానీ చేత అయిపోయాడంట. నిజం తమ్ముడు, అదిగో బలి పెట్టమని చెప్తున్నాను, అందుకు బైబిల్లో చేసి చెప్తున్నాను. పెళ్లి చేయలేదు కదా, ఇల్లు కట్టలేదు కదా, పిల్ల ఫంక్షన్ చేయక నీకు ఎందుకు అవుతుంది అప్పు అని అడిగారు పెద్దోళ్ళు వచ్చి. అదుపు లేని తిండి. కొంతమంది ఉంటారండి, డబ్బులుంటే కొంతమంది ఆ రోజే పీతలు, ఆ తెల్లార చేపలు, ఆ రోజే తర్వాత మటన్, తర్వాత చికెన్, నీ తిండి మండిపోలేదు కొడిపోతాడమ్మా. బైబిల్లో చెప్పాడు సామెతలు 23:21లో, యాండి తిండిబోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారు. మితముగా తింటే తప్పు కాదు, పాపం కాదు, కానీ తిండి కోసమే దేవుళ్ళాడి అప్పులు అవడం చాలా మంచి పద్ధతే. ఇప్పుడు పిల్లలకు జబ్బు చేసి అప్పు అయ్యావు హాస్పిటల్ గురించి, తప్పు ఏం లేదు, న్యాయమైనదే. పిల్లలు నాలాంటి బ్రతుకొద్దు, నా పిల్లకి మంచి చదువుకోవాలని చిన్న అప్పు చేసి చదివించావు, ఫోన్లే బాగానే ఉంది. మాంసం కొట్టుకొని అప్పేటి నీకు, చేపల దగ్గర అప్పేటి, పీతల దగ్గర అప్పేటి. ఆదివారం డబ్బులు లేవు చెల్లె, అప్పు చేసి తెచ్చుకోవాలా మాంసం? పప్పుసారి కాసుకోకూడదా? మహాడ్రా మన అదే బ్యాచ్యా చెల్లె, డబ్బులు లేవు ఈ వారం, పచ్చడి వేసుకోకూడదా, సారు కాసుకోకూడదా? మరి ఎందుకు అప్పయ్యా? నువ్వు మాంసం కొట్టాడు అప్పేటి, నాకు అది పిచ్చెక్కిపోతా. నాకు మా సంఘంలో కడిగేస్తానే అలాగా. ఇప్పుడు జబ్బు వచ్చి అప్పయిందంటే అది అర్థం ఉంది బెదరు, తప్పేం కాదు. పిల్లల్ని కాపాడుకోవాలి, అప్పు చేసాను బెదరు, అంతే కదా. నువ్వు మాంసం కొట్టుకాడు అప్పేటి, చేపలాడి. ఒక ఆవిడ వచ్చి అంటుంది, బాబు మీరైనా చెప్పండి, మీ విశ్వాసి 1400 చేపలాడి అంటుంది. అయ్యో బాబోయ్, ఆవిడ సంసార సైతానా, విశ్వాస పిశాచా? దేవుడు చెప్పాడు ఇదే మాట అండి. లోకా సువార్త 24:30 చెప్తాడు, ఒకవేళ తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐహిక విచారాల వల్ల కానీ కూడా మీరు తప్పిపోయే చెప్పండి ప్రమాదాలు ఉన్నాయా లేదా? ఉంటాడు. లోక 21:34 మాటలన్నీ ఉంటాను. సరే నా మాట నేను చెప్పేస్తాను. ఆ నోవాహు దినాల్లో కూడా జనులు ఎలాగున్నారో తినొచ్చు. చదువుతాను 24:37, మత్తయి 24:37, మత్తయి సువార్త 24:37. నోవాహు దినంలో బెదరు రమణ గారు కూర్చోవాలే, లెక్కకూడదు. సెలపొడి మోతే సమర్పయామి, సంద పెట్టలేసేయండి. నోవాహు దినాలు ఎలాగున్నాయో ఇదిగో ఈ మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉండును.
జల ప్రళయానికి ముందటి దినాల్లో నోవాహు వాడలోకి వెళ్ళే దినము వరకు తినుచు, రెండో బ్యాచ్ ఏంటంట, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెళ్ళికిచ్చుచు. అమ్మా సర్లే నేను చెప్పేస్తాను, నువ్వు నాకులా ఊపిరిపోయేదానిలా ఉన్నావు. ఇలాగ చాలా ఉంటాయి రాకడ సూచనలు. అందులో ఒకటి తినుచు, త్రాగుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇల్లులు కట్టుకుంటూ, అమ్మకాలు క్రయ విక్రయాలు చేసుకుంటూ. అవునా కదా? ఇప్పుడు చూడండి, అపార్ట్మెంట్లు తెక్కడేస్తున్నారు, పొలాలన్నీ కూడా ఏమైపోతున్నాయి చెప్పాలి, ఫ్లాట్లుగా మారిపోతున్నాయి. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఏండి జనాలు తెగ తెగ తింటున్నారు. ఆ రెండో బ్యాచ్ కూడా బాగా చెప్పాడు, తాగుతూ తాగుతూ. మేము మీటింగ్కి వెళ్తుంటే చెల్లె ఒకసారి భయమేస్తుంది మాకు. మేము జాగ్రత్తకి వెళ్ళిన ఆడు సర్వేలాగా ఇలా వచ్చేస్తున్నాడు, ఇలా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆడిని గుద్దేస్తే మమ్మల్ని అంటారా, ఆడిని అంటారా? అర్ధరేత్రిగా నీకు ఏంటి రోడ్డు మీద పని? నిన్ను నమ్ముకున్న భార్య ఉంది నీ ఇంటికాడ, నీ కన్న బిడ్డలు ఉన్నారు కదా నీ ఇంటికాడ, వాళ్ళు నీ రాక కోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటారో. మా నాన్న వస్తాడో, పప్పలు తెస్తాడో, మా తండ్రి రొమ్ము మీద ఆడుకుందాము, అతనితో ఆడుకుందామని ఆశపడుతున్న పిల్లలు ఉంటారో, తండ్రితో గడపాలని, తండ్రితో సంతోషంగా ఉండాలని కోరుకునే బిడ్డలు ఉంటారు, భర్తతో సరదాగా కాసేపు ఉందామని ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్న ఇల్లాలు ఉండరా. కానీ ఈరోజు కొంతమంది తాగుబోతులు వారు సుఖాలే ఆలోచిస్తారు తప్ప ఈ మత్తులో ఎక్కడ పడుకుంటాడో తెలదో. మేము నిజంగా చూసి చెప్తున్నా చెల్లె, ఒక్కోసారి వెళ్తుంటే ఆ దోమల్లో పడుకుంటాడు, డ్రైనేజీ పక్కన పడుకుంటాడు, యాండి పందుల పక్కన పడుకుంటాడు, కుక్కల పక్కన పడుకుంటాడు, ఒక్కోసారి అయితే కుక్క ఒళ్ళోనే పడుకుంటాడు. మనకి ఇంట్లో పడుకున్న దోమ కదిలితే నిద్ర అంటది మనకి, ఆడు తెగ నిద్ర అవుతాడు. దౌర్భాగ్యం పెట్టి చెప్పనా చెల్లె, ఆడికి డెంగ్యూ రాదు, మలేరియా రాదు, టైఫాయిడ్ రాదు. మన దోమ తెరలు వేసుకుని, లైట్లు వేసుకుని, అన్నీ వేసుకుని తమ్ముడా మనకు వచ్చేస్తుంది. ఏంటంటావు తమ్ముడా, చెప్పేట అభి అంటే ఆ ముందు అలా పని చేస్తుందంటావా? అదే విరుడు అంటావా? మనం కూడా తాగేద్దామా? విలువ ఉండదు. నేను కూర్చుంపుడిన ఊరెళ్ళాను, అక్కడ ఒక చెల్లి వచ్చింది, ప్రార్థన చేయండి అన్నయ్య అంది. ఏం చదువుకుంటున్నామంటే ఇంటర్మీడియట్ అంది. చదువు కోసం చేయాలంటే వద్దొద్దు, మా నాన్న తాకుండా మా ఇంటికి వచ్చి మా అమ్మను కొట్టకుండా నేను బ్రతుకుండగా ఒక్కసారైనా అమ్మ వెళ్ళరా కూర్చో అని నెత్తి మీద ఒక్కసారి చేసి ప్రేమగా 10 నిమిషాలు మాట్లాడేలాగా ప్రార్థన చేయమని. మీరు నవ్వరు కానీ నాకు ఏడుపు వచ్చింది. ఆ చెల్లి మేడ కోరుకుందా, మిద్దు కోరుకుందా, వెండి బంగారాలు కోరుకుందా, రత్న రాసులు కోరుకుందా? ఒక తండ్రి డిగ్నిటీగా, మర్యాదగా, చక్కగా ఇంటికొచ్చి వాళ్ళ అమ్మతో బాగా ఉండాలని కూతుర్ని దగ్గరగా ప్రేమగా పిలిచి పక్కన కూర్చోబెట్టి తల మీద చేయాలనుకుంటాం. అది దానికి ఖర్చు ఏమైనా అవుతుందా చెల్లి? అంటే ఆ చిన్న కోరుకుందంటే ఆమె ఊహ తెలిసిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న ప్రేమగా పిలిచిన రోజు. ఒక చెల్లి అయితే ఏమని తెలుసా, మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్తే అన్నా నాకు వాంతులు అయిపోతున్నాయి, అదే తంబాకు కైనీలు ఉంటాయి కదా ఆయన నవ్వులేస్తాడంటే, తాగుతాడంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఆ వాసన నాకు వాంతులు అయిపోయినట్టు అయిపోతున్నాయి అన్న. ఇద్దరు పిల్లలు, వీడితో కాపురం చేయలేక, ఆ పిల్లల కోసం వదిలి వెళ్ళిపోలేక, చావలేక, బ్రతుకుతున్నాను. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో భర్తలు భార్య మనసు అర్థం చేసుకుంటలే, ఎంతోమంది పిల్లల గురించి ఆలోచన చేయట్లే. ఈ తాగుబోతులు ఏంటి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి తెలుసా. ఈరోజు ఎన్నో కాపురాలు పాడైపోవడానికి కారణం తాగుడే. మొత్తే ఈరోజు ఎంతోమంది భార్య భర్తలు విడిపోవడానికి కారణం మొత్తే. ఈరోజు ఎంతోమంది బిడ్డలు తండ్రికి విలువకపోవడానికి కారణం, కొంతమంది బిడ్డలు పలానాడు మా నాన్న అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతారు తెలుసా. కారణం ఏంటంటే వాళ్ళ నాన్న తాగి ఎక్కడో పడిపోతూ ఉంటాడు. ఏ రోజు కూడా ప్రేమగా వచ్చి కుమారుడా నీకు ఏం కావాలరా, నువ్వేమవుతావు, నేనేం చేయాలి నీ కోసం అని అడిగిన తండ్రులు చాలా తక్కువ. అండ్ అడగకుండా బాధ పెట్టేవాళ్ళు ఎక్కువ. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడికి వెళ్ళని చెప్తాను, ఈ మాట చెప్పినప్పుడు ఏడుపు వస్తుంది. ఒక కుర్రోడు ఉన్నాడు, నా టైం అవుతుంది, ముగించే ప్రయత్నం చేస్తాను. చదువుల్లో టాపర్ రా చెల్లి, 6 సబ్జెక్టులు ఆడికన్నా తోపు ఎవడం లేడు. ఎన్ని సబ్జెక్ట్, తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్, సోషల్, హిందీ ఏదని పెట్టు 100కు 100 ఎత్తారు చెల్లి. ప్రతి ఎగ్జామ్కి 100కు 100.
కానీ ఆ ఎగ్జామ్లో వచ్చిన చిన్నది బోర్డు మీద పెట్టి రాయమంటే మాత్రం ముందుకి రావట్లే. ఏంటి, ఎగ్జామ్లో పెడితే 100కు 100 వస్తున్నాయి, చిన్న విషయం బోర్డు మీద రాయమంటే ముందుకి రావట్లేదని మాస్టర్లకి టీచర్కి డౌట్ వచ్చి స్టాఫ్ రూమ్లో ఒక మీటింగ్లో ఈసారి ఎగ్జామ్లో పలానా కుర్రోడిని ఒంటరిగా కూర్చోబెట్టాడు. ఆ క్లాస్ రూమ్లో పుస్తకాలు ఏమీ లేకుండా చూడండి, వాడిని బాగా చెక్ చేయండి, స్లిప్పులు ఏమైనా ఉన్నాయేమో. పైగా ఇంకా ఆ క్లాసులో ఇంకెవరు స్టూడెంట్స్ పెట్టకండి, ఆడు ఒక్కడే ఎగ్జామ్ పెట్టి రాయించారు. మరలా చెల్లి వినలరా రే, మరలా 6 సబ్జెక్టుల్లో ఆ కుర్రోడే ఫస్ట్. మరలా సారు అందులో చిన్నదిచ్చి బోర్డు మీద రాయమంటే రాయలేదు. సార కోపం వచ్చి చిత కొట్టేశాడండి. దొద్దుర్లు వచ్చినా కానీ ముందుకు వెళ్తలేదు. సారకు డౌట్ వస్తుంది, వీడికి ఏదో కథ ఉందని. అందరూ వెళ్ళిపోయాక అడిగారు, రే నిజం చెప్పు, ప్రామిస్ ఆ బోర్డు మీద రాసింది నీకు నిజంగా తెలియదారా అంటే, తెలుసు సార్. మరి ఎందుకు రాయలేదురా అంటే, ఆ అబ్బాయి చెప్పిన మాటకే నేను విన్నప్పుడు నాకైతే ఏడుపు వచ్చింది, నా వెనకాల నిక్కర సిరిగిపోయింది అన్నాడండి. మీరు నవ్వరు కానీ ఏండి, ఒక సబ్జెక్టు కాదు 6 సబ్జెక్టులు 100 వచ్చినాడు ప్రతి క్లాసులో చప్పట్లు కొట్టించుకుని ఘనత పొందబడుతున్నాడు, శబాష్ అనిపించుకోబడుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, ఏడుస్తున్నాడు. నిక్కర చిరిగిపోయింది సార్. నేను ఇప్పుడు బోర్డు మీదకి వచ్చి రాస్తే అందరూ నవ్వుతారు, నేను తట్టుకోలేను. మీరు మా గురువు గారు, కొట్టినా పర్లేదు తిట్టినా పర్లే, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతా, ఎప్పుడు కూడా బోర్డు కాడికి వచ్చి నన్ను రాయమనకండి సార్. మీరు గమనిస్తున్నారు లేదు, నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాను, మూలను కూర్చుంటున్నాను. అందరు వెళ్ళిపోయాక నా అడ్డం పెట్టుకుని ఇంటికి వెళ్తున్నాను సార్. మీరు గమనిస్తున్నారు లేదు, అందరు గ్రౌండ్లో ఆడుకుంటే నేను కిటికీ పక్కన కూర్చొని చప్పలు కొడుతున్నాను తప్ప ఏ రోజు వెళ్ళి ఆడుకోలేదు. నాకు ఆటలు వచ్చి సార్, ఆడుకోవడం సార్. మాస్టర్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒరే అలా బాధపడే బదులు మీ నాన్నని ఒక నిక్కర కొనమనొచ్చు కాదురా అంటే, ఆ పిల్లోడు చెప్పిన మాటకి గుండె పగిలింది నాకైతే. మా నాన్నకి తాగడానికి డబ్బులు ఉన్నాయి సార్, నాకు జత బట్టలు కొంటాకి నిక్కర కొంటాకి డబ్బులు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి పోయించడానికి డబ్బులు ఉన్నాయి సార్, నాకు ఒక బ్యాగ్ కొంటాకి డబ్బులు. మా నాన్నకి కోడి పందాలకి డబ్బులు ఉన్నాయి సార్, ఒక జీవితంలో మంచి వస్త్రం కొంటాకి డబ్బులు. ఓ పసి హృదయం 6 సబ్జెక్టుల్లో టాపర్గా ఉండవలసినాడు, తల ఎత్తుకొని ఘనంగా ఉండవలసినాడు, దెబ్బలు తింటున్నాడు. ఎందుకు తెలుసా? ఆ తండ్రి వ్యసనం ఆ బిడ్డ పాలిట ఏమైంది తెలుసా? శాపమైంది. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఒక్కసారి ఆలోచించండి. మగతనం అంటే తాగేసి కొట్టేసే అది మగతనం కాదు. మనల్ని నమ్ముకొచ్చేసిన భార్య, తండ్రిని విడిచి, తండ్రి ఇంటిని విడిచి, తోబుట్టుని విడిచి, ఉన్న ఊరిని విడిచి, కన్నోళ్ళని విడిచి, యాండి నువ్వే ప్రపంచంగా, ఇక నువ్వే భర్త, నువ్వే స్నేహితుడువు, నువ్వే అన్నవు, నువ్వే తమ్ముడువు, నువ్వే చెలికాడువు, నువ్వే సర్వమని యాండి తన సర్వం నీ కౌగిట్లో పెట్టి నీ పాదాలకు బానిసగా బ్రతుకుతుంటే ఏడిపించడం మగతనమా? కొట్టడం మగతనమా? యాండి నువ్వు తాగొచ్చి ఆమె జీవితాన్ని ఇలాగ అలర చేయడం మగతనమా? ఏంటండి బ్రతుకంటే ఎలా ఉండేసా? ఈ డాక్టర్ బాబు కాళ్ళు లేవు, నా భార్యకి చక్కని కాళ్ళు అన్నీ ఉన్నాయి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, గవర్నమెంట్ ఆదర్శ దంపతులు అన్నారు. ఇది మగతనం అంటే, ఇది జంట అంటే, ఇది ప్రేమ అంటే, ఇది బ్రతుకంటే. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యని కట్టుకుని కొట్టేయడం కాదు, విడిపోవడానికి ఏముందండి, ఒక మాట అనుకుంటే విడిపోవచ్చు. కలిసి ఉండడం గొప్ప, కలిసి నడవడమో గొప్ప. అలాగే నీ ఒక్క సైడే అలవాలంటే అవదో. భర్త సహకారము కావాలి, భార్య సహకారము కావాలి. అండి నోవాహు కాలంలో కూడా తినుచు, ఆ త్రాగుచు, ఆ మత్తులో యాండి చాలామంది ఆ జలప్రళయంలో కొట్టుకుపోయారు తప్ప రక్షణ వాడలోకి రాలేదండి. ఈరోజు కూడా కొన్ని కుక్కల్లాంటి స్వభావంగా మనుషులు పట్టణం వెలుపులకి వెళ్ళి యాండి తినుచు, త్రాగుచు, అలర చేసుకుంటూ, కేకలేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంట. నోవాహు దినాల్లో ప్రజలు ఎలాగున్నారో ఇప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు. అలా లేరాక యాండి తిండి, ఎన్ని రకాల వంటలు, ఎన్ని రకాల షాపులు, తాగుడు, యాండి సారా, బ్రాందీలు, విస్కీలు, యాండి ఆడలు కూడా తాగేస్తున్నారు. ఒకప్పుడే ఎవరు తాగేవారు? మగోళ్ళు తాగేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు.
నెట్లో ఒక వీడియో చూశాను. ఆవిడ ఎవరో తాగేసి వెళ్ళి కరెక్ట్గా పోలీసుడు కోర ఆపింది. ఎవడ కోర ఆపింది? దిగో, బయట దిగో. సగం సగం బట్టలో. మీడియాలో వస్తే తండ్రి బతకగలడా? తల్లి తలెత్తుకోగలదా? ఆడబిడ్డలు కూడా తాగేస్తుంటే ఈ ప్రపంచం ఎలాగుంది? నోవాహు దినాలాగా లేదా అక్క? మాట్లాడతలేదు మీరు. తలపైకి ఎత్తుకోండి. తప్పుండి సరిదిద్దుకోవడమే, తలదించుకోవాల్సిన పని లేదు. తినొచ్చు, త్రాగొచ్చు. నిజమే, ఈరోజు తాగుడు వల్ల చాలా జీవితాలు పోతున్నాయి. ఇందాక పాట పాడాను కదా, పేగులేమో కుళ్ళిపోయే కదా, పేగులు ఏమైపోతున్నాయి, అయినా తాగుడు మాంతలేదు. లివర్ ఏమో లీక్ అయిపోయే, లివర్లో పాడైపోతలేదా? చెప్పరా? ఊపిరితిత్తులు ఉబ్బిపోయే, అయినా మాంతలే. గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో ఎలుగు ఆరిపోయే. ఒకరోజు నువ్వుతో పోదు ఇది. నువ్వు తాగి 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 చస్తే, మంచం మీద పడితే వెనకాల భార్య ఏమైపోద్ది, బిడ్డలు ఏమైపోతారు? బిడ్డా, దేవుడు చెప్తున్నాడు, ఒకప్పుడు వదిలేసావయ్యి, మరలా వెళ్తున్నావేమో. అటువంటి వాళ్ళని దేవుడు ఎవరితో పోల్చాడు చెప్పండి? కుక్కలతో పోల్చాడు. ఆ కుక్కలు పరలోక రాజ్యము చేరవు. 2-3 నిమిషాల్లో మన వాక్యం ముగించేద్దాం. ఇంకో కుక్క, ఒక రకమైన చెప్పారు, కుక్కకే కక్కిన దానికి తిరిగే స్వభావం ఉంటుంది. రెండో రకం కుక్కలు ఊరవతలకి పట్టణం అవతలకి వెళ్ళి అరుస్తూ ఉంటాయి, మొరుగుతూ ఉంటాయి. చెప్పుకున్నాం కదా. ఈ రకమైన కుక్కలు, ఈ కుక్కలు పరలోకం చేరవు. ఇంకో రకం కుక్కలు కూడా జాగ్రత్తగా చూసుకోమని చూడండి. వచ్చేసి లోకాసువార్త 16:21. లోకాసువార్త 16:21. త్వరగా ఒక్కొక్క నిమిషంలో చెప్పేస్తాను. కుక్కలు వచ్చి లోకా 16:21 లాస్ట్ లైన్ చూడండి. కుక్కలు వచ్చి వాని కురుపులు గాయాలు రేపేవాళ్ళు. కొంతమంది వస్తారు, మాటలతో గాయపరుస్తారు వాళ్ళ జీవితాలని, ఇంకా మరలా గాయము చేస్తారు. నిందలు, లేనిపోని మాటలు. కుక్కలారా, అసలే బాధల్లో ఉన్నాడు ఆ దరిద్రుడు, కష్టాల్లో ఉంటే వెళ్ళి అసలే కురుపులంటే ఆ కురుపులను కెలుగుతున్నాయి, ఆ కురుపులు నాకుతున్నాయి. అమ్మా, నీకు అర్థమవుతుందా? ఆ గాయాలను ఏం చేస్తున్నాయి? రేపుతున్నాయి. కొంతమంది మనుషులు ఉంటారు, మాటలతో గాయాలు చేస్తారు, నిందలేసి అవమానించి. అవునా కదా? దావీదు భక్తుడు 69వ కీర్తనలో భలే రాస్తాడు నిందల గురించి. ఆ అధ్యాయం నుంచి పాట కూడా రాశాను నేను. సరదాగా పాడదాం తీయండి. 69వ కీర్తన 20వ వచనాన్ని పాటగా రాశాను నేను. 8వ వచనాన్ని కూడా. ఆ వచనమే పాటగా పాడతాను తల్లి, వినండి. అన్నారా? నిందకు నా హృదయము బద్దలాయెనో, బహుగా నేను కృంగియున్నాను. చప్పలు కొట్టండి. నిందకు నా హృదయము బద్దలాయెనో, బహుగా నేను కృంగియున్నాను. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. నిందకు నా హృదయము బద్దలాయెనో, బహుగా నేను కృంగి ఉన్నాను. ఆమేన్. టైం లేక పాడతలేదు కానీ ఇంకా 3 చరణాలు ఉంటాయి. తర్వాత మీరు పాడుకోండి. 8వ వచనం, ఆ వచనంలో 2 చరణాలు. లేకపోతే నెట్లో కొట్టండి, నా పాటలు అందులో ఉంటాయి. నా వైపు చూడండి. గాయాలు రేపే వారిని కూడా దేంతో పోల్చాడు? కొంతమంది జీవితాల్లో అసలే గాయపడి ఉంటారు, కృంగిపోయి ఉంటారు, నలిగిపోయి ఉంటారు, జీవితాలు పాడైపోయి ఉంటారు, కాపురాల్లో నలిగిపోయి ఉంటే వీళ్ళు మరలా మాటలు ఏంటి, మీ పిల్ల కాపురంకి వెళ్తారు ఏంటి ఏమైంది, ఇలాగా ఏదో రకంగా వాళ్ళ బతుకుని ఆరా తీసి గాయపరిచి వాళ్ళ బతుకుల్ని ఆరటపరిచి మాటలతో కృంగదీసే కుక్కలు ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఏండి, అటువంటి వారు కూడా ఎక్కడికి వెళ్ళరు చెప్పాలి? పరలోకం వెళ్ళరు. లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోదాం.